దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలి. కేసీఆర్ హరీష్ రావుకి రేవంత్ సవాల్. దోపిడీదారు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్న. త్వరలో ఎస్సీ వర్గీకరణ, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు, బీసీ కోటా కోసం చట్టం చేస్తామన్న ఉత్తమ్. హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం. అమరావతికి 11,000 కోట్ల హడ్కో రుణం. సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్. గోపాలపురంలో డయేరియాపై చంద్రబాబు ఆరా. ఇంటింటి సర్వే జరపాలని అధికారులకు ఆదేశం. 10 గ్రామాల్లో 20 వైద్య బృందాలు ఏర్పాటు. ఇంట్లో అగంతకుడి ప్రవేశంపై డీకే ఆందోళన. రక్షణ కల్పించాలన్న కేంద్ర మంత్రి బండి. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు. త్రిభాషా విధానంపై డీఎంకేది రాజకీయం. ఏ రాష్ట్రంపై కూడా కేంద్రం హిందీని రుద్దబోదు. స్టాలిన్ ఆరాటం ఎన్నికల కోసమన్న కిషన్. పొట్టి శ్రీరాములు నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా. బీ ద బాస్. పేరు మార్చడం ఎందుకు? ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా? తప్పు సరిదిద్దుకోవాలన్న బండి. రాష్ట్రంలో T20 ఆడుతున్నారు. అసెంబ్లీలో చెడుగుడు ఆడుతున్నారు. రేవంత్ కి కడియం మెచ్చుకోళ్లు. రాష్ట్ర పార్టీలో ఇప్పుడున్న అవసరం లేదు. ఉగాదికి సినిమా షూటింగ్ మొదలవుతుంది. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. దమ్ముంటే పదవి నుండి దింపేయాలి. బాలినేనికి వెంకయ్యమ్మ సవాల్. తమపై కుట్రలు చేస్తున్నారన్న జెడ్పీ చైర్పర్సన్. ఏపీ తెలంగాణలో వేడిగాలులు. వచ్చే 3 రోజుల్లో 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు. జాగ్రత్తగా ఉండాలని సూచనలు. ఈ రోజు నుంచి ఏపీలో 10th ఎగ్జామ్స్. పరీక్షలు రాస్తున్న 6,49,000 మంది పిల్లలు. ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం. హర్ష సాయిపై కేసు నమోదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఫిర్యాదు. సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా కేసు. హైదరాబాద్ లో జలమండలి స్పెషల్ డ్రైవ్. తాగునీటితో బైక్, కార్లు కడుగుతున్నట్లు గుర్తింపు. నీరు వృధా చేస్తున్న వారికి జరిమానాలు.